అన్నిటికంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ అయితే వచ్చేసాయి. అందులో తెలుగులో చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా అయితే భగవంత్ కేసరికి మూవీకి ఫిలిం అవార్డు వచ్చింది. బాలకృష్ణ గారు చేసింది, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో. ఎట్లా అనిపిస్తుంది మీకు? తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా పరిశ్రమ రోజు రోజుకి పైకి పెరుగుతుందన్న సంతోషకరమైన విషయం. ఒకప్పుడు మనకు అవార్డు అనేది అసలు నేషనల్ అవార్డ్స్లో తెలుగు సినిమాకి అవార్డే రాని సంవత్సరాలు చాలా ఉన్నాయి. అంటే బెస్ట్ పిక్చర్కి అర్హత లేదని చాలా సంవత్సరాలు రాని ఆనందం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది మా సొంత సినిమా 70లో దేశం అంటే మనుషులకి నేషనల్ బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది. ఆ ఆనందం అది వేరు. ఇది తీసినాక, కష్టపడి తీసినాక అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే నా డైరెక్షన్లో వచ్చే సంతానానికి బెస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అవార్డు వచ్చింది. మేము ఇంట్లో ఒక 2 అవార్డులు పొందాం కనుక ఆనందం ఎలా ఉంటుందో, అనుభూతి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. చాలా అది ఒక తృప్తికరమైన, అంటే కష్టపడిన దానికి ఏదో ఒక్కసారి జోష్ అన్నమాట. అది తెలుగు ఇండస్ట్రీకి ఆ మధ్యకాలంలో కొన్ని మిస్ అయినాయి, మళ్ళీ మొదలైంది. ఇండస్ట్రీ పెరుగుతుంది, ఆర్థికంగా పెరుగుతుంది, కంటెంట్ విషయంలో పెరుగుతుంది. ఇంకా పెరగాలి, ఇంకా కంటెంట్ విషయంలో ఇంకా గొప్ప గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటాను. ఇలాంటి ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు, బెస్ట్ తెలుగు పిక్చర్ కాకుండా బెస్ట్ నేషనల్ అవార్డు రావాలి. బెస్ట్ నేషనల్ పిక్చర్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది, అర్జున్కి వచ్చింది నేషనల్ యాక్టర్గా. బెస్ట్ సినిమాలు వచ్చింది. చాలా రోజులు ఇది ఒక ఉత్తమ జాతీయ చిత్రం, నేషనల్ లెవెల్లో ది బెస్ట్ మూవీ అనేది రావాలి తెలుగు ఇండస్ట్రీకి. తీసుకురాగలిగే డైరెక్టర్లు ఉన్నారు, ఆ పరిస్థితి ఉంది, వస్తుంది. రాబోయే కాలంలో అది కూడా సాధిస్తామని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. రావాలి. మంచి పరిణామం కదా. 7 అవార్డులు రావటం అనేది మామూలు కాదు, మంచి పరిణామం. బలగం మూవీలో కూడా పల్లెటూరు సాంగ్ కి శ్యామ్ గారికి అయితే వచ్చింది. అంటే లిరిక్స్ అంత బాగా రాశారు అని చెప్పి దాని గురించి ఏం మాట్లాడుతారు? అదే మా బలగం సినిమా ఒక అటెంప్ట్, చాలా ధైర్యం. ఆ సినిమా తీయటమే ఒక ధైర్యం, ధైర్య సాహసంతో తీసాడు అతను. సంతోషపడాలి. దానికి దిల్ రాజు గారు సపోర్ట్గా నిలబడటం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అలాంటి సినిమాలు తీయాలంటే చాలామంది జంకుతారు. థియేటర్లో ఎట్లా ఆడుతుంది, థియేటర్లోకి ఎట్లా వెళ్తుంది, థియేటర్లు ఎలా చూస్తారు ఏంటి అని ఆలోచిస్తారు. కమ్ వాట్ మే, మంచి సినిమా చేద్దామని ధైర్యంగా చేశారు. అది ప్రజలు నిరాజనాలు పట్టారు. సో దానికి కూడా పాటకు రావడం కూడా సంతోషం కదా. మంచి అంటే శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళ యొక్క జర్నీకి ఒక చిన్న కలిగితురాయిలాగా మంచి సంతోషం. ఇప్పుడు రీసెంట్ గా అవతార్ నరసింహ మూవీ అయితే రిలీజ్ అయింది, AI మొత్తం. సో ఆ మూవీకి చాలా అంటే చాలా థియేటర్స్ అయితే ఇప్పటి వరకు కూడా థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. అంటే అలాంటి సినిమాలు వస్తే ప్రజలు ఆదరిస్తారా? అంటే అప్పుడెప్పుడో రామారావు, ఎన్టీఆర్, ANR కాలంలో అలాంటి పౌరాణిక చిత్రాలు అయితే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ అనేది వస్తుంది. అంటే కాదమ్మా, ఇప్పుడు ఆ రోజుల్లో వచ్చిన టెక్నిక్ వేరు, ఇవాళ ఉన్న టెక్నిక్లో వస్తుంది. ప్రజలు ఇప్పుడు నవరసాలమ్మా. ఎప్పుడు ప్రజలు ఏమి సంవత్సరాలు మారితే, దశాబ్దాలు మారితే మనిషి జీవితం మారదు కదా. మనిషి జీవితం ఆ సెంటిమెంటు, ఆ తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, భార్య, భర్త, ఈ కుటుంబము, వ్యవస్థ, ఈ సెంటిమెంట్స్ ఉన్నాయి చూడమ్మా. ఇప్పుడు మారవు. ఆ రోజు సైకిల్ వెళ్తే వాళ్ళు కారులో వెళ్తారు. మనిషి హృదయం, మనిషి జీవితంలో కొన్ని సెంటిమెంట్స్ అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. ఆయా రోజులు బట్టి మనం అనుకుంటాం 5 రోజులు మారిపోయిందని. ఏమి రోజులు మారా, మా కుటుంబ బాంధవ్యాలు, మా హృదయ ఈ స్పందనలు, ఈ 7 నవరసాలు అంటారు. ఈ నవరసాలు జీవితంలో, మనిషి జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రసానికి విలువ వస్తావు, ఒక్కొక్కసారి ఒక రసానికి ఎక్కువ ప్రాముఖ్యత వస్తూ ఉంటుంది, ఇంకోసారి ఇంకో రసానికి ప్రాముఖ్యత వస్తుంది. ఇది మనకి కప్ ఆఫ్ టీ. జానపదాలు, పౌరాణికలు అని తెలుగు సినిమా యొక్క చేతి వాటం సినిమాలు. మనం తీసినట్టు పౌరాణికలు, మనం తీసినట్టు జానపదాలు ఎవ్వరు భారతదేశంలో ఎవరు తీయలేరు. ఇక మన గెటప్స్ కానీ, మనం అలంకరణ కానీ పురాణాలకి చాలా అలా అవపోసలు పెట్టినట్టు చేస్తారు. పూర్వీకులు మహానుభావులు వాళ్ళు తీర్చిదిద్దారు. దాన్ని రామారావు గారు దానికి వాల్యూ తీసుకొచ్చారు. సో అది అలాంటివి చూడటానికి ఎప్పుడు బాగుంటే చూడటానికి ఏముంది, చూస్తారు. బాగా ఏదో దాన్ని ఏదో అవతారలాగాను అవతారనేది ఆది పురుషులాగా తీస్తే చీపమ్మంటారు తప్పితే, దాన్ని పద్ధతిగా తీస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయాలి కూడా. మనవి కదా,
ఈ మన ఆస్తి, ఈ పురాణాలని ఇతిహాసాలని మన ఆస్తి, మన తరాలు ఈ తరం కూడా చూస్తుంది అంటే సంతోషపడాలి కదా. అసలుకి అంటే అప్పుడున్న మూవీస్కి ఇప్పుడున్న మూవీస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో అప్పుడు మూవీస్ అనేవి ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని థియేటర్స్ లో చూసేలా ఉండేది. ఇప్పుడు వచ్చిన మూవీస్ కొన్ని మూవీస్ అనద్దమ్మా, మూవీస్ వల్ల కాదు. మూవీస్ ఫ్యామిలీస్ వచ్చి మేజర్ చూడలేదా, చూడలేదా, 35 చూడలేదా, కోర్టు చూడలేదా, కంట్రీ కురాలు చూడలేదు, చూస్తున్నారమ్మా. థియేటర్కి రావటం లేదు ఫ్యామిలీస్. మీరు అది బేసిక్ పాయింట్. థియేటర్కి వాళ్ళు ఎవరు వస్తున్నారు? ఓన్లీ యూత్ వస్తున్నారు. చాలా బాగుందంటే ఫ్యామిలీస్ వస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీ రావాలంటే 2000, థియేటర్కి ఫ్యామిలీ సినిమా చూడాలంటే 2000. అందులో 2000 ఖర్చు, జేబులోంచి 2000 ఖర్చు కూడా ఒక ఇంటి పిల్లాడి ఫీజుకో లేకపోతే దీనికి వెళ్ళిపోయే ఖర్చుని వాళ్ళు సినిమా ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉంటున్నారా జనాలు? మన సినిమా చూసేవాళ్ళు ఎవరు? పై క్లాసు, రిచ్ క్లాస్ అంతా ఇంట్లో హోమ్ థియేటర్ కదా. వాళ్ళు ఏమి థియేటర్కి వచ్చి చూడరు. ఎప్పుడో ఒకసారి అకేషన్, బర్త్డేనో ఇంకో ఫంక్షన్ అందరూ వస్తారంటే మామూలుగా రారు. రెగ్యులర్గా థియేటర్కి వచ్చేవాళ్ళు ఎవరు? కూలీ, రైల్వే కూలీలు, మామూలు కూలీ జనాలు, ఆటో డ్రైవర్లు, 40-50 వేల జీతం పొందేవాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. వాళ్ళు ఎక్కడ గోవాకో ఇంకో చోటుకో ఇంకొక పబ్బుకో వెళ్ళలేరు. సో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి లిమిటెడ్. దాంట్లో సినిమా ఒక్కటే వాళ్ళకి అందుబాటులో ఉంది. ఆ సినిమాకి రావాలంటే ఇవాళ మనం రేట్లు పెంచి వాళ్ళని దూరం చేసేసుకున్నాం. వాడు థియేటర్ రావడానికి 2000 ఎందుకు రేపు ఓటీటీలో వస్తే చూసుకోవచ్చులే, లేదా టీవీలో ఏదో సినిమా వస్తే చూసుకోవచ్చులే. ఆ డబ్బు ఇదివరకైతే 500తో ఫ్యామిలీ వెళ్ళిపోయేది సినిమాకి. ఎందుకంటే పై క్లాస్ వెళ్ళకపోయినా 3 క్లాసులు ఉండేవి. పైన డ్రెస్ సర్కిల్ కాకుండా కింద 3 ఉండేది సరే. సో పైన కాకపోతే కింద ఫుల్ అయ్యేది. వాడు శుభ్రంగా రోజుకి కూలి అంతా కష్టపడి పనిచేసి ఒక 700-800 కూలి వస్తుంది. ఆ కూలిలో 500 ఇంట్లో ఎత్తుకుంటాడు, 200, 300 బెగ్గేసుకుని 90 ml తాగేసి సినిమా చూసి రోజు చూస్తాడు సినిమా. వాడు రోజు చూసే ప్రేక్షకుడు. అందుకనే వాళ్ళు 20 సార్లు చూసే 30 సార్లు. మన ఆ రోజు చూసే ప్రేక్షకుడిని దూరం చేసుకున్నామే. వాడు ఆలోచించి జేబులో చేయి పెట్టుకుని వెళదామా వెళదాం అనే స్థితికి తీసుకొచ్చాం. అందువల్ల తప్పితే సినిమా అన్ని ప్రక్షాళన కావాలి. సినిమా ప్రేక్షకుడికి అందుబాటులోకి దాని రేట్లు కావాలి, ప్రేక్షకుడికి అందుబాటులో కావాలి. అది ఏంటంటే మరి ఎగ్జిబిటర్ పరిస్థితి ఏంటి? ఎగ్జిబిటర్ మరి అతని మెయింటెనెన్స్, ఈ కరెంట్ రాయితీలో ఇలాంటి ఈయన ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తే జరగాలి, చాలా జరగాలి. లేకపోతే ఇలాగే ఓటీటీ టీవీలు వస్తూ ఉంటే వాడు 2000 ఖర్చు పెట్టి సినిమా ఎందుకు వస్తాడమ్మా? చాలా బాగుంది అంటే అమ్మో చూడకపోతే మనం ఎంత గొప్ప సినిమా మిస్ అయ్యామో అనే ఫీలింగ్ వస్తే చూస్తారు. లేదా మామూలుగా తర్వాత చూడతారు అనుకుంటాడు. అదే ఇదివరకు అలా అనుకునేవారు కాదు. ఎలా ఉన్నా చూసేవారు, ఎలా ఉన్నా వచ్చేవారు. ఎందుకంటే వాడి జేబుకు పరిమితిలో ఉండేది. శుభ్రంగా సాయంకాలం అయితే ఒక సినిమా. ఉద్యోగస్తులు ప్రతి శనివారం సినిమాకి వెళ్ళారు. ప్రతి ఆదివారం, శనివారం శుక్రవారం అయినాక శనివారం ఆదివారం లీవ్ కనుక ప్రతి శనివారం సినిమాకి వెళ్ళేవారు ఫ్యామిలీతో. ఇదివరకు అంటే నెలకు 4 సార్లు వచ్చేవారు. ఇవాళ నెలకు 4 సార్లు వస్తే ఫ్యామిలీతోటి 8000 నెలకి. వాడు అందుకని ఆలోచించుకుని సంవత్సరం నెలలో ఒక్క సినిమాకి ఈ పోయిన వారం లేదు, ఈ వారం లేదు, ఇంట్లో పిల్లలు భార్య అంటారు, సరే ఏదో కింద మీద పడి ఒక సినిమాకి వస్తున్నాడు. ఇట్లా ఈయన ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆడవాళ్ళు ఎక్కడొస్తారు? ఈ హోమ్ మినిస్టర్లు ఆడవాళ్లే కదా, వాళ్లే కదా డబ్బులు. ఎందుకంటే పిల్లాడికి బర్త్డే వస్తుంది, బట్టలు కొనాలి, మీరు సినిమా అంటారు కదా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైఫ్లో. సో అందువల్ల రావట్లేదు తప్పితేనమ్మా సినిమాకి ఆడవాళ్ళు. సినిమా బాగాలేక, సినిమా మంచి సినిమా వస్తే ఆడవాళ్ళు వస్తున్నా. ఇప్పుడు కోర్టు ఎవరున్నారమ్మా? మరి ఎందుకు ఎక్కబట్టి చూసారు ఆడాడు? సీనియర్స్ పెద్దవాళ్ళు రావట్లా. పెద్దవాళ్ళు ట్రెడిషనల్గా ఈ రామారావు గారి నుంచి ట్రెడిషనల్ రామారావు గారికి, బాలయ్యకి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి, ఇప్పుడు ప్రభాస్కి, ఈ పెద్దవాళ్ళు, మహేష్కి యూత్ ఆడాళ్ళు, వీళ్ళందరికీ పెద్దవాళ్ళు కూడా అంటే 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా వీళ్ళ చూడటానికి వస్తారు. వీళ్ళ సినిమా అంటే బాగుందంటే చాలు, ఎలాగైనా గుడ్డోడు సినిమా చూడాలి అని ముసలోళ్ళు
బాలయ్య బాబు సినిమా చూడాలని ఆడవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మొదటి నుంచి ట్రెడిషనల్గా ఫ్యామిలీ ఆడాలని లాక్కొచ్చే హీరోలు వీళ్ళు మొదటి నుంచి కూడా అట్లా అది ట్రెడిషన్ అవుతుంది. మధ్యలో ఇప్పుడు ప్రభాసు వీళ్ళు అంటాడు, ఇప్పుడు అర్జున్ కానీ అర్జున్ లాగుతున్నారు. వీళ్ళ వల్ల కొంతమంది లేడీస్ మళ్ళీ సినిమాకి వస్తున్నారు, ఇంకా రావాలి. వచ్చేలాగా మన వాళ్ళు కూడా థియేటర్ రేట్ల విషయం ఆడియన్స్ని ఆ గేట్ దగ్గర ఆపేస్తున్నాం అమ్మ మనం. 600 టికెట్లు, 600 రూపాయలు, 400 రూపాయలు, 300 రూపాయలు గేట్ దగ్గరే ఆగిపోతున్నారు. ఆడు నలుగురు వచ్చి లెక్క చూసుకుని 400 రూపాయలు, 416 మధ్యలో పాప్కార్న్ ఈ అమ్మో సినిమా థియేటర్ లో టికెట్ కంటే పాప్కార్న్ బిల్స్ ఎక్కువ ఉన్నాయి. మరి అవన్నీ వాడినేమో బెదిరిస్తున్నామా, థియేటర్కి వచ్చే ప్రేక్షకుడిని బెదిరిస్తున్నాం. నీ జేబు ఖాళీ చేస్తాం అని బెదిరిస్తున్నాం. ఇంకా వాడు రాలేదని అంటే ఇప్పుడు మీరు ఆడాలి అన్నారు కాబట్టి ఒక 1 month నుంచి ఒక టాపిక్ అయితే ట్రెండ్ అవుతుంది, అంటే ఆడాళ్ళు మొగుళ్ళని చంపేస్తున్నారు టాపిక్. సో ఎందువల్ల అంటే ఇంతకు ముందు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేసినవి వచ్చిన్నాయి, కానీ అవంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ టాపిక్ ని మెయిన్ గా చూపిస్తున్నారు. అంటే ఆడవాళ్ళు వచ్చి ఏంది ఆడవాళ్ళు కూడా పెరిగారమ్మా, సమానం, వీఆర్ ఈక్వల్స్. ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడితే ఈక్వల్ అంతే ఈక్వాలిటీ. మీరేమో చంపగలిగింది మేము చంపగలం అలా అయింది. అంటే ఏం లేదమ్మా, దీనికి ఈ వికృతమైన పరిస్థితి కారణాలు ఒకటే, మోరల్గా మనం పెంచట్లేదు పిల్లల్ని. తల్లిదండ్రులు కానీ ఇప్పుడు పిల్లలకి వ్యక్తులుగా తయారయ్యేది ఎప్పుడు చదువు డిగ్రీలు కదమ్మా, డిగ్రీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అందరూ చదువు స్కూల్లో తల్లి ఒడి కానీ బడి కానీ పిల్లల్ని వ్యక్తులుగా తయారు చేయాలి ఫస్ట్. వాళ్ళకి మోరల్ సైన్స్, మోరల్గా ఇది మంచి ఇది చెడు, ఇది తప్పు ఇది ఒప్పు, ఇది పెద్దలకి ఇలా. మరి ఈ చిన్నప్పుడు తల్లి ఒడిలో మొదలైతే బడిలో దానికి ఒక రూపం వస్తుంది. ఇవాళ మన తల్లి ఒడి కానీ బడి కానీ ఎక్కడ కూడా ఈ మోరల్గా పిల్లలను వ్యక్తులుగా తయారు చేయటం వ్యక్తిత్వాలు బిల్డప్ చేయటం, వాళ్ళని ఒక వ్యక్తులుగా తయారు చేయటం మర్చిపోయారు. మిషన్స్గా డబ్బులు సంపాదించే, ఈ డిగ్రీ చదివితే ఈ ఉద్యోగం వస్తుంది, ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారు చేయాలని చూస్తున్నారు తప్పితే ఒక వ్యక్తులుగా ఒక మనుషులుగా తయారు చేయాలన్నది పోయింది. అది పోయినప్పుడు ఏముందమ్మా, ఏ ఇంట్లో పిల్లాడు ఏం చదువుతున్నాడు, రాత్రి రూమ్లో ఏం చూస్తున్నాడు, ఏమని అడుగు తల్లిదండ్రులు ఉన్నారు? ఎవరు లేరు. తల్లి నా కొడుకు చదువుతున్నాడు, ₹1,00,000 ఉద్యోగం వస్తుంది, ఈ మాటలే తప్పితే నా కొడుకు చాలా బ్రహ్మాండం పద్ధతిగా ఉంటాడు, నా కొడుకు పద్ధతిగా ఉన్నాడు, ఏమైనా చెప్పినా కూడా ఏముంది అవన్నీ అంటే వాడికి ఉద్యోగం చేసి ₹4 సంపాదిస్తే అయ్యేసరికి సమస్య పోతాయి. అంటే డబ్బులు సంపాదిస్తే సర్వం సమస్య పోతాయి, మనం ఏం చేసినా పర్వాలేదనే యాటిట్యూడ్ తయారైంది సొసైటీలో. ఇక్కడ ఒకళ్ళ తప్పు అంటాం లేదమ్మా. సమాజం అంటే ఎవరు? నువ్వు నేను మనమే. మనకే ఆ నీతి రీతి లేదు, నియమం లేదు మనకి. మనమే మనకు వచ్చినప్పుడు మనం ఒకటి మాట్లాడతాం, ఎదుటోళ్ళకి సంబంధించినప్పుడు ఇంకోటి మాట్లాడతాం. అంతేగాని ఒక పద్ధతిలో ఇది పిల్లలు ఇలా ఉండాలి, ఇలా తయారవ్వాలి అని ఒక్కొక్క ఇళ్లలో వింటాను. మా అబ్బాయి రాత్రి 12 దాటితే కానీ రాడండి, వాడు ఫ్రెండ్స్ 12 దాటితే కానీ రాడు. గొప్పగా చెప్తాం. 12 దాకా ఏం తిరుగుతున్నాడు అర్ధరాత్రులు ఏమిటి అని పట్టించుకుంటాం కదా, దానికి క్రెడిబిలిటీగా. మా అబ్బాయి 12 దాటితే కానీ రాడండి, వాడు ఫ్రెండ్స్ వాడు అంటూ ఉంటారు. విన్నాలో ఏమనాలో కోపం వస్తుంది. ఇలా ఉంటే పేరెంట్స్, టీచరు, స్కూల్కి వెళ్తే టీచరు వాడు చక్కగా ఉన్నాడా, చక్కగా మాట్లాడుతున్నాడా, అంత గౌరవంగా ఉన్నాడా, అది కాదు. మార్కులు వచ్చినాయా, మార్కులు 80 మార్కులు వస్తే వాడిని నెత్తిని పెట్టుకుంటాం. వాడు బయటికి వెళ్ళి సీట్ చదువుతున్నా ఏం చదువుతున్నా సరే, మార్కులు తక్కువ వస్తే వీడిది బుద్ధిమంతుడు మంచి పద్ధతిగా ఉన్నాడైనా మార్కులు రాలేదు కనుక వీడిని చులకనగా చూడటం. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వల్ల సొసైటీ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అక్కడ ఆడమగ తేడా ఉంది. గతంలో మగవాళ్ళలోనే మురగాళ్ళు ఉన్నారు అనేవాళ్ళం, ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా సోర్పడకలు తయారయ్యారు. అంతే డబ్బు, అదే డబ్బు 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 అని పరిగెడతా ఉంటే ఇంకా వ్యక్తిత్వాలు క్యారెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
డబ్బే సర్వం కాదు, డబ్బు కావాలి బతకడానికి, వద్దని ఎవడో అనడు. కానీ అదే సర్వస్వం కాదు, అదే జీవితం కాదు. మన సొసైటీ టోటల్గా సమాజాన్ని డబ్బు వెనకాల పరిగెట్టిస్తారు. మరి కొంతమంది ఎట్లా అయిపోయారంటే ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పిల్లల్ని బస్ స్టాండ్లో వదిలేసి ఈ ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా. ఈ అనాథ పిల్లల్ని వదిలేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ చైల్డ్ ట్రాఫిక్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉందమ్మా. ఇది జరుగుతూనే ఉంటుంది. అధిక జనాభా ఉన్న మనది ఇలాంటి దేశాల్లో అది జనాలు కనేస్తారు. ఏదో ఆవేశమో క్షణికావేశమో కలుస్తారు, కలిసి కనేస్తారు. పెంచలేరు, పోషించలేరు. ఇది సమాజంలో పెళ్లి కాకుండా కన్నప్పుడు చెప్పలేరు, పెళ్లి కాకుండా కడుపు చేసేవాడు వాడు బయటికి చెప్పలేడు. ఈ అబద్ధపు జీవితం గడపాల్సిన పరిస్థితులు ఇది ఎప్పటి నుంచో ఉందో మన దేశంలో. జనాభా అధికమైనప్పటి నుంచి ఈ అబద్ధపు జీవితాలు గడిపేవాళ్ళు ఏం చేస్తారు? అబద్ధపు జీవితం గడపాల్సి వచ్చినప్పుడు వదిలించుకుంటారు, వాళ్ళకున్న అడ్డంకులు వదిలించుకుంటారు. ఆ వదిలించుకునే భాగంలో ఇది వ్యాపారంగా అయిపోయింది. పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసమని ఈ మార్గాల్లో వెతకటం కూడా జరుగుతుంది. అది ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు. ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వానికి వాళ్ళ పదవులు ఎలా నిలుపుకోవాలి, వాళ్ళ రాజకీయం ఎట్లా చేయాలి, వాళ్ళ ఆస్తులు ఎలా పెంచుకోవాలి, మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనకి ఎలక్షన్ వచ్చేలోపు ఎంత స్టాక్ ఏర్పరచుకోవాలి, డబ్బులు స్టాకు, అంతే తప్పితే ప్రజలు సమాజాన్ని ఒక మార్గం వైపు తీసుకెళ్ళాలి. అది ఎవరు లేదమ్మా, రాజకీయాల్లో లేదు. అంటే క్షుద్రమైన రాజకీయాలు ఎప్పుడైతే వస్తాయో ఆ క్షుద్రమైన రాజకీయ నాయకులు పరిపాలకులు అయితే ఎప్పుడు అవుతారో అప్పుడు యథా రాజా తదా ప్రజ ఇలాగే ఉంటుంది. అది ఏదో రావాలి, ఒక మార్పు రావాలి, ఖచ్చితంగా వస్తుంది. పెరుగుటకు వస్తే కొరకే అని ఎప్పుడో పట్టి కోలుతాయి. కూలినాక దాని మీద నుంచి ఒక నీతిగల సమాజం ఏర్పడుతుందని నా అలాంటి వాళ్ళు విశ్వాసం. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు.